కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న అరాచకాలు అన్యాయాలు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం, ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా చేయాలని చెప్పి ఉద్దేశంతో మనం కవితను అరెస్ట్ చేసినాం. అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా ఇవే డ్రామాలు ఆడి అసెంబ్లీ అయినాక పార్లమెంట్ ఎలక్షన్లో మనకు క్రియేట్ చేయాలని చెప్పి ప్రజల్లో ఆలోచన రేపాలి ఇది ఏందని చెప్పే ఉద్దేశంతో ఈ అరెస్ట్ చేసి అన్యాయంగా, ఎందుకంటే భారతదేశంలో ఇంతకంటే ఎన్నో పెద్ద కేసులు ఉన్నాయి, ఎన్నో వ్యవహారాలు ఉన్నాయి. ఇది ఒక కేసు అని అనుకుంటే దాని మీద ఓ రాద్ధాంతం చేసి ఒక బదనాం చేయాలి కుటుంబాన్ని అని చెప్పి కేసీఆర్ అనగదొక్కాలి అని చెప్పే ఉద్దేశంతో ప్రాంతీయ పార్టీలు అనేది ఉండద్దు, మేమే వెళ్ళాలి అని చెప్పి ఇటువంటి ఎన్నో చూస్తున్నాం. ఎన్నో ప్రభుత్వాలు పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నీతి నియమాలు లేకుండా ఒకనాడు బీజేపీ అంటే వాజ్పేయి గారు ఉన్న రూపం సిద్ధాంతం గల బీజేపీ ఉండే ఒకనాడు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు అంటే ఒక పద్ధతిగా నైతికంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏ పద్ధతి లేకుండా, ఏ నియమాలు లేకుండా ప్రభుత్వాలను వడగొట్టాలి, భారతదేశం అంతా మేమే వెళ్ళాలి, మా అరాచకం నడవాలి, అదానాసును బతికియాలి అన్న ఆలోచనే కానీ, ఎందుకంటే పార్టీ ఫండ్ ఇచ్చినోడు అదానే కనుక అటువంటి వాళ్ళని బతికేయాలన్న ఆలోచనే కానీ తప్పితే ప్రజలకేదో మేలు చేయాలని లేదు. నా జగతాలు ఖర్చుపోయింది ఏదో మాటలు చెప్తున్నాడు, మా ఏ కరా ఓ కరా మీరు వచ్చిందని చెప్పుకున్నాడే, క్యాకరే అనేది మాత్రం ఏది లేదు, ఎక్కడ లేదు. అటువంటి ప్రభుత్వం ఇవాళ నడుస్తున్నది కనుక ప్రజలందరూ గమనించాలి. ఎందుకంటే కవితమ్మ ఒక ఆడపడుచు, ఇంటికి వచ్చి చెప్పక చేయక ఆమెకు 19 వరకు డేట్ ఉంది, రేపటి వరకు డేట్ ఉండే, ఇవాళ వరకు ఎల్లుండి వరకు డేట్ ఉండే, ఉండగా కూడా కోర్టు నుంచి ఆర్డర్ తీసుకోగా కూడా ఇంటికి వచ్చారు అరెస్ట్ చేసుడు, దాన్ని పెద్ద క్రియేట్ చేసుడు, పెద్ద డ్రామా ఆడుడు, ఇవన్నీ జరిగినాయి కనుక ప్రజలందరూ చెప్తున్నాం కవిత నిర్దోషిగా బయటకు వస్తుంది. తప్పక న్యాయం ఉన్నది, ధర్మం ఉన్నది, ఆ భగవంతుడు ధర్మాన్ని కాపాడుతాడన్న ఉద్దేశంతో తెలియజేస్తున్నాం. ప్రజలు ఎక్కడ కూడా దేనికి కూడా మనం అనుమానపడద్దు. రేపు రాబోయే ఎన్నికల్లో ఇప్పుడైనా కానీ మన తెలంగాణ ప్రాంతాన్ని గురించి గొంతెత్తే ప్రశ్నించే వ్యక్తి కావాలంటే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మనం బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలి. ఆ బాదిరెడ్డి గోవర్ధన్ గారు ఇక్కడ అనౌన్స్ చేసినది కనుక నిజామాబాద్ పార్లమెంట్ సభ్యునిగా చేసుకొని మనం కేంద్రంలో ప్రశ్నించేటట్టు ఉండాలని చెప్పి ప్రజలందరూ కోరుతున్నాం. మన జరిగినాయి జగిత్యాలు కానీ కోరుట్లు కానీ ఇక్కడ ఈ పార్లమెంట్లో ఒక 3 అసెంబ్లీ స్థానాల్లో ప్రజల మూలం గెలిపించారు. కానీ రేపు పార్లమెంట్లో గెలిపించుకుంటే కేంద్రంతో మాట్లాడే హక్కు ఉంటుంది. కేంద్రంలో మన దగ్గర ఉన్న మనం తెచ్చుకున్న ఏ తెలంగాణ సాధించుకొని ఎన్ని విధాలు అభివృద్ధి చేసుకున్నామో ఆ విధాల అభివృద్ధిని ఇంకా ముందర తీసుకుపోవడానికి కోసం మనకు రైట్స్ ఉంటాయి కనుక రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఏ పొరపాటు జరగకుండా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని ఆత్మశైర్యం ఇచ్చి తెలంగాణ తెచ్చిన గాంధీ అయిన భారతదేశం మహాత్మా గాంధీ ఎట్లా భారతదేశం తీసుకొచ్చిండో స్వతంత్రం తెచ్చిండో, ఈయన తెలంగాణ స్వతంత్రం తెచ్చిన గాంధీని పట్టుకొని నోటుకొచ్చిన మాటలు కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ నోటుకొచ్చిన మాటలు, ఒక పెద్ద మనిషి వయసులో పెద్దోడు తెలంగాణ రాష్ట్రం సాధించండు అని చెప్పి కూడా చూడకుండా నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతున్న కనుక ఆ మాటలను కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఓ పెద్ద మనిషికి ఇచ్చే గౌరవం ఇదేనా, తెలంగాణ కోసం చావుకు సిద్ధమైపోయి రాష్ట్రం సాధించిన వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదేనా అని చెప్పి ప్రజలు గ్రహించి రేపు రాబోయే ఎన్నికల వాళ్ళకు కుక్కగాటుకు చెప్పుదెబ్బన్నట్టు తప్పక బీఆర్ఎస్ పార్టీని పట్టం కట్టి రేపు పార్లమెంటు స్థానాల్లో రేపు పార్లమెంట్లో మనం గలమెత్తే విధంగా అందరు కూడా సహకరించాలని చెప్పి ప్రజలు కోరుతున్నాం. కవిత ఏదైతే అరెస్ట్ చేసిన అన్నమైన అరెస్ట్ను మేమందరం కలిసి జగిత్యాల జిల్లా అధ్యక్షునిగా మేమందరం మా ఎమ్మెల్యే శాసనసభ్యులందరూ కూడా ఖండిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ ఈడీ కావచ్చు, ఐటీ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా మోడీ గారి చేతిలో కీలుబొమ్మల్లాగా జేబు సంస్థల్లాగా మారిపోయినాయి. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. మరి మనం అందరం కూడా భక్తి ఉన్న వాళ్ళమే రాముడి పేరు మీద ఓట్లు దండుకోవాలని చూస్తున్నారే తప్ప మరి తెలంగాణ రాష్ట్రానికి ₹1 ఏమిచ్చారు అని చెప్పేసి మొన్న ఎక్కడ కూడా ప్రస్తావన కూడా రాలేదు. కాబట్టి పూర్తిగా కూడా కవితక్క గారు ఎంపీగా ఉన్నప్పుడు కొన్ని వేల కోట్ల రూపాయలు నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి తీసుకొచ్చి ఇటు జైత్యాలు కానీ కొరుట్ల కానీ నిజామాబాద్ పార్లమెంటు స్థానాన్ని అభివృద్ధి చేసిన ఘనత వారిది. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు తీసుకున్న ఘనత కవితక్క గారిది. ఏదున్నా కూడా ప్రజల పక్షాన వారు మాట్లాడినరు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను మరి వెలువెత్తి చాటినటువంటి గొప్ప నాయకురాలను ఈనాడు నిరాధార ఆరోపణలు వారిపై మోపి అరెస్ట్ చేయడాన్ని పూర్తిగా కూడా మేమందరం ఖండిస్తూ ఉన్నాం. నిజంగా కూడా నిర్దోషిగా త్వరలోనే బయటకు వస్తారు.
తప్పకుండా న్యాయం ధర్మం గెలుస్తుంది అని చెప్పేసి మేమందరం కూడా విశ్వసిస్తూ ఉన్నాం. దీన్ని అందరూ కూడా ప్రజలు గమనించాలి. ఈనాడు కాంగ్రెస్ పాలనలో ఎటువంటి అరాచకాలు జరుగుతున్నాయో మీరందరూ కూడా గమనించాలి. కండువ కప్పుకుంటేనే మరి వాళ్ళపై ఏది కూడా ఇబ్బంది పెడతలేరు. కండువ కప్పుకోకపోతే వ్యక్తిగతంగా కూడా వాళ్ళ మూలాలపై ఇబ్బంది కొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఎక్కడ కేసులు పెట్టాలి, ఎవరిని ఇరికించాలి, వ్యక్తిగతంగా ఇబ్బందులు పెట్టాలి, మా పార్టీలో చేర్చుకోవాలనే ఆలోచనలు బంద్ చేసి మరి గెలిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, అక్కడ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. మరి నేను ప్రజలకు ఏం చేయాలి? నీళ్లు కావాలన్నా వీళ్ళ పొలాలలో నీళ్లు లేవు, కరెంటు లేక ఇబ్బంది పడుతున్నారు, గోసపడుతున్నారు, తాగడానికి నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు. అభివృద్ధిపై దృష్టి పెట్టండి తప్ప మరి నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఇబ్బంది పెట్టు పనులు మానుకొని అభివృద్ధి చేయాలి. ఈనాడు కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని 10 సంవత్సరాల పాలనలో ఎంతో అభివృద్ధి జరిగింది. కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని చెప్పేసి మీకు హితవు పలుకుతున్నాం. ఇటువంటి చేష్టలు, ఇటువంటి అరెస్టులు, అక్రమ అరెస్టులు, కేసులు మంచిది కాదు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మాజీ పార్లమెంటు సభ్యురాలు, ప్రస్తుత నిజామాబాద్ ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి అరెస్టును మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గత 2 సంవత్సరాలుగా కూడా వారిపైన కేసు పెట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పదే ఎంక్వైరీ చేస్తూ సిబిఐ కావచ్చు ఎన్నోసార్లు వారిని పిలిచి ప్రశ్నించడం జరిగింది. హైదరాబాద్లో ఇంటికి వచ్చి కూడా ప్రశ్నించడం జరిగింది. ఒక 2 సంవత్సరాల తర్వాత ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంలో మోడీ గారి జగిత్యాల అంటే నిజామాబాద్ పార్లమెంటు ఈ ప్రాంతంలో పర్యటిస్తున్న సందర్భంలో మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఏదైతే ఉందో మరి క్లియర్గా అనిపిస్తూ ఉన్నది. వారి ప్రోత్సాహంతో ఇవాళ ఈడీ కేసు నమోదు చేసి ప్రీతం నాయకురాలు కవితమ్మ గారిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. మరి మీరందరూ కూడా మీడియా ద్వారా చూస్తూ ఉన్నారు. ఎవరో కొంతమంది వ్యాపారస్తులు దీంట్లో భాగస్వాములు అయిన వారు అప్రూవర్గా మారి వారి పేరు చెప్పిందని చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా వీరు ఆ వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్నట్టు కానీ లేదా బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఏమైనా ట్రాన్స్ఫర్ అయినట్టు కానీ ఎక్కడ కూడా ఇప్పటివరకు అయితే చూపించిన దాఖలాలు లేవు. 2 సంవత్సరాలలో మరి ఎలాంటి ఆధారాలు లేకుండా మొన్న ఏదో ఆధారాలనే చెప్పి అరెస్ట్ చేయడం నిజంగా కూడా అసమంజసం. దాంతో పాటుగా సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తూ ఉన్నది. ఈ విషయాన్ని కూడా అదే రోజు కేటీఆర్ గారు కూడా మళ్ళీ ఈడీ ఆఫీసర్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇన్ని చేసినా కానీ అరెస్ట్ చేసిండ్రు. దానిపైన న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఆ న్యాయ పోరాటంలో నెగ్గి కవితమ్మ గారు ఖచ్చితంగా ఒక ఎలాంటి తప్పు చేయని నిందితురాలుగా కాకుండా ఎలాంటి తప్పు చేయని ఒక మంచి పార్లమెంటేరియన్గా తప్పకుండా అతి త్వరలోనే బయటకు వస్తారని చెప్పి న్యాయం కవితమ్మ గారి పక్షాన ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా పక్షాన మా పార్టీ పక్షాన పూర్తి స్థాయిలో కవితమ్మ గారికి మా సంఘీభావాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. డబ్బులు ఇప్పుడు చేతులు మారినాయని కోర్టు అడిగితే ఈడీ కూడా చెప్తారు ఎక్కడ డబ్బులు మారలేదు, ఎక్కడ చేతులు మారి. ఒక పాలసీ విధానం చేస్తూ ఉంటే దాని మీద కేసు వేసినారు మామూలుగా. ఆ పాలసీ విధానం ఏంటో కూడా ఈడీకి తెలియదు, ఎవరికి తెలియదు. ఏదో ఈ పాలసీ విధానంలో ఆ పన్ను బీఆర్ఎస్ కుమ్మక్కైంది, ఆ పన్ను బీఆర్ఎస్ వాళ్ళు దీంట్లో డబ్బులు సంపాదిస్తున్నారని. ఇదే పాలసీ నిజంగా పంజాబ్లో నడుస్తూ ఉంది. పంజాబ్లో బ్రహ్మాండంగా రాష్ట్ర ఆదాయం 50% పెరిగింది. అదే పాలసీ, ఇదే సేమ్ పాలసీ పంజాబ్లో పెట్టినారు. దాంట్లో పంజాబ్లో రాష్ట్రం ఆదాయం 50% పెరిగింది. ఇది ఎట్లా ఉందంటే మీరు చూస్తే అంతకుముందు ఈడీ రాకముందు కూడా ఫస్ట్ ఈడీ రాబోతుంది, బీఆర్ఎస్ వాళ్ళ మీద ఆప్ మీద అరెస్ట్ చేయబోతున్నారని చెప్పి ఎవరు అనౌన్స్ చేశారు తెలుసా? మీ అందరు కూడా, మీ అందరు చూస్తే న్యూస్లో ఫస్ట్ అనౌన్స్ చేసింది బీజేపీ ఎంపీ గారు అనౌన్స్ చేశారు. నిషికాంత్ దుబే అని ఆయన అనౌన్స్ చేశాడు. రేపు పొద్దున ఎల్లుండి పొద్దున ఈడీ వాళ్ళు కేసు ఫైల్ చేయబోతున్నారు. ఆ కేసు ఎవరు ఆప్ నాయకుల్ని బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా ఇరికిస్తారని చెప్పి వాళ్ళు ఫైల్ చేస్తారు. అదేవిధంగా బీఆర్ఎస్ రచించిన కథ ప్రకారమే మెల్లిమెల్లిగా బీజేపీ వాళ్ళు రచించిన పథకం ప్రకారమే ఫస్ట్ ఆప్ వాళ్ళని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ కవిత గారి మీద కేసు పెడతారు, కవితమ్మ గారి మీద కేసు పెడతారు. అసెంబ్లీ ఎలక్షన్ల ముందు హడావిడి చేస్తారు. అసెంబ్లీ ఎలక్షన్ల ముందు హడావిడి అంతా తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఆగిపోతుంది కేసు. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ రాగానే మళ్ళీ హడావిడి మొదలు. సో బేసికల్లీ బీజేపీ రచించిన ఒక మంచి కథ. ఆ కథకి వీళ్ళందరూ కూడా బలవుతా ఉన్నాం. దయచేసి మీ ద్వారా కోరేది ఏంటంటే మీరు కూడా కొద్దిగా దీని వెనకాల ఉన్న నిజ నిజాలు కొద్దిగా బయటపెట్టి ప్రజలందరికీ తెలియజేయాలి. 100% కవిత గారు నిజాయితీగా రాబోతున్నారు. ఏమీ లే, ఇప్పుడు వాళ్ళకి ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మనం కష్టపెట్టడానికి, మా బీఆర్ఎస్ పార్టీని కష్టపెట్టడానికి చేస్తున్నారు రచించిన. దానికి తోడు ఇవాళ రోజు చోటాబాయ్ కూడా కలిసినాడు దీంట్లో. మీకు ఎవరో చోటాబాయ్ బడాబాయ్ తెలుసు. కంప్లీట్లీ 2 సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్న 2 నాయకులు, మోడీ బాయ్, రేవంత్ బాయ్, 2 భాయిలు కలిసిపోయారు. ఇప్పుడు బడే బాయ్, చోటే బాయ్
ఇద్దరు కలిసి ప్లాన్లు చేస్తారు ఇదంతా. మీరు చూస్తూ ఉన్నారు. ఏదో విధంగా బీఆర్ఎస్ నాయకులు అటాక్ చేయాలి. ఆయన్నేమండు, ఈయననేమండు. రెండు పార్టీలు సిద్ధాంతపరంగా వ్యతిరేకులు. చూస్తున్నారా మీరు? ఒక్కసారి రేవంత్ రెడ్డి గారి గురించి ఆయన మాట్లాడు, రేవంత్ రెడ్డి గారు మోడీ గారిని ఒక మాట్లాడు, బీజేపీ మాటను ఒక మాట్లాడండి కనీసం ఆయన. ఆఖరికి నిన్నగాక మొన్న మీరు అందరు మీ లైవ్ లో మొన్ననే రంజాన్ ఫెస్టివల్ రోజు ఓవైసీ గారు సిఏ గురించి మళ్ళీ సిఏ పాస్ చేసినారు కదా మొన్న, సిఏ గురించి ఏమైనా మాట్లాడండి రేవంత్ భాయ్ అని చెప్పేసి ఆయన స్టేజ్ మీద అడిగితే ఈయన కనీసం ఒక మాట మాట్లాడు కాంగ్రెస్ పార్టీ వైపు నుండి. అది వాళ్ళిద్దరు భాయ్, చోటే భాయ్ బడే భాయ్ కలిసి పన్నుతున్న కుట్ర ఇది. సో దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. వీళ్ళు ఎందుకంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ నిజానికి ఓట్లు అడగడానికి ఏమాత్రం హక్కు లేదు వాళ్ళకి. వాళ్ళిద్దరికి కూడా మేనిఫెస్టో లేదు, అజెండా లేదు, ప్రజలకు చేసిన పని ఒక్కటి కూడా లేదు. ఇప్పటివరకు ఎవరికన్నా బీజేపీ వల్ల ఒక న్యాయం జరిగిందా మన రాష్ట్రానికి? ఏమైనా ఉంటే గుజరాత్కి తప్ప ఏ ఒక్క రాష్ట్రానికి న్యాయం జరగలేదు. సేమ్ వే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటివరకు ఒక పని చేయలేదు, ఒక్క వాగ్దానం నెరవేర్చలేదు. కానీ రోజు పొద్దున తొక్కుతా, పేగులు తీసి మెడలో వేసుకుంటా, చంపుతా, గిది తప్ప ఒక్క పని చేయలేదు. పని శాతగాన వాళ్ళందరూ ఇగో ఇది చేసే పని ఏంది? కేసులు పెట్టాలి, ఇరికియాలి, పార్టీని పాడు చేయాలి తప్ప ఒక్క పని కూడా వాళ్ళ సమర్థవంతం ఒక పని చేయలేకపోతున్నారు. కాబట్టి కేసులు పెట్టాలి, బూతులు మాట్లాడాలి, పెద్ద పెద్ద నాయకులందరినీ కొనేయాలి, ఇది తప్ప ఒక్క మంచి పని చేయట్లేదు. మీరు చూస్తే బీజేపీలో ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్లు అందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు, కాంగ్రెస్లో కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు తప్ప. అందుకొరకు దయచేసి నేను కోరేది ఏంటంటే ప్రజలు కూడా కొద్దిగా మేలుకొని, మా ప్రెస్ మిత్రులు కూడా ఈ సమాచారాన్ని మీరు కొద్దిగా లోతుగా కొద్దిగా చదివితే మీకు కూడా అర్థమైపోద్ది. దీంట్లో ఏమాత్రం బీఆర్ఎస్ పార్టీ కానీ కవిత గారు కానీ ఏమాత్రం సంబంధం లేదు. 100% కవిత గారు బ్రహ్మాండంగా నిర్దోషిగా బయటకు వస్తారు. ఆవిడ ఇందులో ఏమాత్రం సంబంధం లేదు. ఏంటంటే ఎలక్షన్ల మధ్యలో వాళ్ళు కావాలని ఇరికిచ్చినారు తప్ప దీంట్లో ఏమాత్రం నిజాలు లేవు. ఏమాత్రం ఇప్పటివరకు ఒక రూపాయి మనీ ట్రైన్ కనబడలేదు. ఒక చేతి ద్వారా ఇంకో బ్యాంకుకి కానీ ఇంకొక చేతికి కానీ డబ్బులు మారినట్టు కూడా ఇప్పటివరకు ఒక రూపాయి కూడా కనబడలేదు. సో దయచేసి మీరు అందరూ కూడా ప్రెస్ మిత్రుల ద్వారా ప్రజలకు తెలియజేయాలని కోరుతా ఉన్నాను.